ప్రియుణ్ణి పెళ్లాడిన నటి కీర్తి సురేష్ పెళ్లైన నెల రోజులకు హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లారు. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో కీర్తి సురేష్ బిజీ నటి. తమిళం, తెలుగు, మలయాళంలో పనిచేస్తున్నారు. గత సంవత్సరం డిసెంబర్లో ఆమె వివాహం జరిగింది. కీర్తి సురేష్ తన చిరకాల ప్రియుడు ఆంటోనీని వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. 12వ తరగతి చదువుతున్నప్పుడు నటి కీర్తి సురేష్ ఆంటోనీని ఓర్కుట్ ద్వారా కలిశారు. ఆ తర్వాత ఈ స్నేహం ప్రేమగా మారింది. అప్పటి నుండి 2016 నుండి వారిద్దరూ తీవ్రంగా ప్రేమలో ఉన్నారు. వారి కుటుంబాలు వారి వివాహానికి ఆమోదం తెలపడంతో కీర్తి వివాహం డిసెంబర్ 12న గోవాలో జరిగింది. కీర్తి సురేష్ హిందూ, ఆంటోనీ క్రైస్తవుడు కాబట్టి వారి వివాహం హిందూ మరియు క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం జరిగింది. నటి కీర్తి సురేష్ వివాహానికి తలపతి విజయ్, నటి త్రిష, దర్శకుడు అట్లీ, నటుడు సూరి సహా భారీ తారాగణం హాజరయ్యారు. ప్రస్తుతం తన బాలీవుడ్ అరంగేట్ర చిత్రం బేబీ జాన్ ప్రమోషన్ లో బిజీగా ఉన్న కీర్తి సురేష్ అట్లీ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లో విడుదలైంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ నటుడు వరుణ్ ధావన్ తో కలిసి నటించింది. బేబీ జాన్ అంచనాల్లో అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 50 కోట్లకు కూడా చేరుకోలేదు. గత ఏడాది కీర్తి నటించిన ఏ చిత్రం కూడా పెద్దగా విజయం సాధించకపోయినా ఆమె వివాహం 2024ని కీర్తి సురేష్ కి మరపురాని సంవత్సరంగా మార్చింది. సెలబ్రిటీలు సాధారణంగా పెళ్లైన తర్వాత హనీమూన్ కోసం విదేశాలకు వెళ్తారు. కీర్తి సురేష్ కూడా తన భర్త ఆంటోనీని కలిసి హనీమూన్ కోసం థాయిలాండ్ వెళ్లారు. వారు కలిసి నూతన సంవత్సరాన్ని కూడా జరుపుకున్నారు. చాలా సంతోషంగా గడిపారు. తన ఇన్స్టాగ్రామ్ లో ప్రొఫైల్లో నటి కీర్తి సురేష్ థాయిలాండ్ లోని ఫుకెట్ లో తన హనీమూన్ లో తన చిత్రాలను పంచుకున్నారు. చిత్రాలు ఆన్లైన్ లో ప్రజాదరణ పొందాయి. నివేదికల ప్రకారం కీర్తి ప్రస్తుతం ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు కట్టుబడి లేదు మరియు ప్రస్తుతం నటనకు విరామం ఇస్తున్నారు.